ద లార్డ్. 2017 డిసెంబర్‌లో నా ప్రీవియస్ కంపెనీలో కంపెనీ ఫార్మేషన్ డే సందర్భంగా చాలా కల్చరల్ ఈవెంట్స్ అనేవి జరుగుతున్నాయి. వాటిలో డాన్స్ కాంపిటీషన్ కూడా పార్ట్ ఆఫ్ ద కల్చరల్ ఈవెంట్. అయితే నేను నా కొలీగ్స్ అండ్ ఫ్రెండ్స్ కలిసి ఆ యొక్క ఆడిటోరియంకి వెళ్ళాం చూడటానికి. అయితే ఎక్కువ సమయము నాకు అక్కడ ఉండాలనిపించక నేను నా ఫ్రెండ్స్‌తో బయటికి వెళ్తున్నాను. ఐయామ్ నాట్ ఫీలింగ్ కంఫర్టబుల్ హియర్ అని చెప్పి నేను బయటికొచ్చాను. బయటికొచ్చి మనసులో దేవుని ఆరాధిస్తుంటే ఒక ప్రక్క సాతాను యొక్క ప్రేరణ ఏమని కలుగుతుందంటే, ఇదేంటి నువ్వు బయటికొచ్చావు, చూడు అందరూ లోపల కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. కానీ నువ్వొక్కదానివే బయటున్నావు. ఇప్పుడు ఒంటరిగా ఉన్నావు అని చెప్పి అన్న తలంపు కలుగుతుంటే, దేవుడు ఆ తలంపును నా హృదయంలో నుంచి తీసివేసి ఈ విధంగా నన్ను ప్రేరేపిస్తున్నాడు. లుక్ మై డియర్ డాటర్, చూడు నా ప్రియ కుమార్తె, ఆడిటోరియంలో వందల మంది ఉన్నారు. కానీ నీ చేయి పట్టుకొని నేను ఎందుకు నిన్ను బయటికి తీసుకొని వచ్చానంటే, ఈ లోక సంబంధమైన అల్లరితో కూడిన ఆట పాటల యొక్క మాలిన్యము నీకంటకుండా ఉండటానికి నిన్ను బయటికి తీసుకొచ్చానన్న ప్రేరణ దేవుడు కలిగించాడు. నేను అప్పుడు అనుకున్నా, హౌ మచ్ గాడ్ లవ్స్ అస్. ఎంత అంటే గాడ్ డజంట్ ఈవెన్ వాంట్ అ స్పెక్ ఆఫ్ వరల్డ్లీ థింగ్ టు టచ్ అస్. ఈ లోక సంబంధమైనది ఏదైనాను కొంచెము కూడా మనల్ని అంటాలని దేవుడు అనుకోడు. దట్ ఈస్ హౌ మచ్ గాడ్ లవ్స్ అస్. దట్ ఈస్ హౌ మచ్ గాడ్ ప్రొటెక్ట్స్ అస్ అని చెప్పి నేను దేవుని స్తుతించాను. ఎందుకంటే దేవుని దృష్టిలో మనము ఏర్పరచబడిన వారము. దేవుని దృష్టిలో మనం ప్రత్యేకించబడిన వారం కాబట్టి. సో ఇది మండే జరుగుతుంది. దాని ప్రీవియస్ డే అప్పుడు నేను వెళ్ళే సంఘ కాపరి యొక్క వర్తమానం నేను గుర్తు తెచ్చుకుంటున్నాను ఆ రోజు. ఏంటంటే, ప్రతి సమయంలో దేవుని స్తుతించాలన్న వర్తమానం గురించి. సంతోషకరమైన సమయంలోనే కాదు, ప్రతి సమయంలో, ప్రతి పరిస్థితిలో దేవుని స్తుతించాలి. అది సర్కమ్‌స్టాన్సెస్ ఫేవరబుల్‌గా ఉన్నా, లేకపోయినా, లాస్ అయినా, గెయిన్ అయినా, సాడ్ అయినా, హ్యాపీ అయినా, ఏ టైంలో అయినా దేవుని స్తుతించాలి. ఆ విధంగా మనము దేవుని స్తుతించినప్పుడు సాతాను యొక్క చెంప మీద మనము దెబ్బ కొట్టిన వారముగా ఉంటాము. ఎందుకంటే మన యొక్క ప్రతికూల పరిస్థితిలో సాతాను మనము దేవుని మీద సనగాలని కోరుకుంటాడు. అయితే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సర్కమ్‌స్టాన్సెస్, వెన్ వి ప్రైజ్ గాడ్, వి ఆర్ ఎక్స్‌ప్రెసింగ్ అవర్ లవ్ టువర్డ్స్ గాడ్. వి ఆర్ ఎక్స్‌ప్రెసింగ్ అవర్ ఫెయిత్ ఇన్ గాడ్. మనము పరిస్థితులకి సంబంధము లేకుండా దేవుని మనము స్తుతించినప్పుడంట, దేవుని మీద మనకున్న ప్రేమను వ్యక్తపరచుతున్నాం. దేవుని మీద మన యొక్క విశ్వాసతను వ్యక్తపరచుతున్నాం. అయితే ఆ రోజు నేను బయటున్నాను ఒంటరిగా, దేవుని స్తుతిస్తున్నాను. అయితే అనిపించింది, అప్పుడు నాతో స్తుతించటానికి ఎవరూ లేరు, ఒక్కదాన్నే ఉన్నానేమో, కానీ దేవుడు సృష్టించిన సృష్టి నాతో ఉంది. గాడ్స్ క్రియేషన్ ఇస్ విత్ మీ టు ప్రైజ్ గాడ్ అని చెప్పి, ఆకాశమా లెట్ us ప్రైజ్ గాడ్, ట్రీస్ లెట్ us ప్రైజ్ గాడ్, గ్రాస్ అండ్ ఎవ్రీ లివింగ్ బీయింగ్ లెట్ us ప్రైజ్ గాడ్ అని చెప్పి నేచర్తో కలిసి దేవుని ఆరాధించే ఒక అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు. ఆ టైంలో నేను అనుకున్నా, దేవా నీ ప్రేమ నుండి నన్ను ఏది ఎడబాపుతుంది? ఇంతవరకు నాతో ఉన్నావు, ఇప్పుడు ఉన్నావు, ఇక మీదట కూడా ఉంటావు అని దేవుని స్తుతించాను. దట్ వాజ్ ద హ్యాపీయెస్ట్ వర్కింగ్ డే అని నాకు అనిపించింది. ఎందుకంటే ఐ కుడ్ స్పెండ్ మోర్ టైమ్ విత్ గాడ్, ఎంజాయింగ్ హిస్ వెరీ ప్రెజెన్స్ అండ్ కంపెనీ. కల్చరల్ ఈవెంట్ అయిపోయింది. ఫ్రెండ్స్ అందరూ ఆడిటోరియం నుంచి బయటకొచ్చారు. బయటకొచ్చి నాతో చాలా ఇష్టంగా మాట్లాడుతూ ఒక మాట అనింది నా ఫ్రెండ్, "యూ ఆర్ హ్యాపీఫుల్ టు ఎవ్రీవన్." నువ్వు అందరికీ సంతోషకరంగా ఉంటావు అని ఇతరులతో చెప్తుంది ఒక స్నేహితురాలు. ఐ వాంట్ టు ఓన్ హర్. నేను తనని సొంతం చేసుకోవాలని అనిపిస్తుంది అని అనిందనమాట. అప్పుడు నేను అన్నాను, ఓన్లీ గాడ్ ఓన్స్ మీ. నేను దేవునికి మాత్రమే సొంతము. అవును అని అంటూ మనసులో అనుకున్నా, ఆయనకు సొంతము కాబట్టే ఇప్పుడు నన్ను గూర్చి మీరు సంతోషంగా ఉన్నారు. లేదంటే నేనెప్పుడో తృణీకరించబడిన దానను, నేనెప్పుడో త్రోసివేయబడిన దానను అని చెప్పి దేవునితో ఇలా అంటున్నా, లార్డ్ వారు నన్ను గూర్చి సంతోషిస్తున్నారంటే దట్ ఈస్ యువర్ ప్రెజెన్స్ వర్కింగ్ త్రూ మీ అని అనుకొని దేవునితో ఈ విధంగా మాట్లాడుతున్నా. లార్డ్ హియర్ ఐ యామ్, use me in the way you want. Teach me to show reverence towards you so that I will be obedient to you and be as a blessing to many others. దేవా ఇదిగో నేనున్నా, నీకు ఇష్టమైన రీతిలో నన్ను వాడుకో.
నీ యందు భయభక్తులు నాకు నేర్పించు. ఎందుకంటే నీకు విధేయురాలినై అనేకులకి ఆశీర్వాదకరంగా ఉండే నిమిత్తమై అని చెప్పి నేను దేవుని ప్రార్థించాను. నేనెందుకు జరిగిన ఈ అనుభవాన్ని చెప్తున్నానంటే, ఈ లోకంలో జీవించుచున్న మనము కొన్నిసార్లు ఒంటరి అయిపోవాల్సి వస్తది. ఎస్పెషల్లీ స్కూల్స్‌లో మనం ఉంటున్నప్పుడు, కాలేజెస్‌లో లేదా వర్క్ ప్లేసెస్‌లో, రిలేటివ్స్, దేవుని ఎరుగని ప్రజల మధ్య మనము ఉంటున్నప్పుడు దేవుని నిమిత్తమై కొన్నిసార్లు ఒంటరి అయిపోవాల్సిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తది. ఎవరు ఏకీభవించకుండా ఉండే నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తది. ఆ టైంలో మనం ఏం నిర్ణయం తీసుకుంటున్నామో దాన్ని బట్టే మన భవిష్యత్తు ఆశీర్వాదం అనేది ఆధారపడి ఉంటది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24-26 వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటది. మోషే పెద్దవాడై విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి అని చెప్పి 26 చివరి భాగంలో రాయబడి ఉంటది. ఎందుకు ఆ విధంగా అనుకున్నాడంట? తను ప్రతిఫలముగా దేవుడిచ్చు బహుమానము మీద దృష్టి ఉంచాడంట. మన జీవితంలో కూడా అల్పకాలము సంతోషాన్నిచ్చే, అల్పకాలము ఆనందాన్నిచ్చే పాపముతో కూడిన అవకాశములు వస్తాయి. ప్రతి ఒక్కరికి వస్తాయి. బట్ ఫాలింగ్ ఇంటు ద టెంప్టేషన్ ఆర్ రెసిస్టింగ్ ద టెంప్టేషన్ అనేది మన చేతిలో ఉంది. ఆ టైంలో మనము తీసుకునే నిర్ణయమే ఆ ప్రలోభంలో లేదా ఆకర్షణలో మనం పడిపోతున్నామా, లేదా దాన్ని రెసిస్ట్ చేసి మనం జయించు వారిగా ఉంటున్నామా అనేది మన చేతుల్లో ఉంది. ఒకవేళ మనం రెసిస్ట్ చేసి జయించిన వారమైతే ఖచ్చితంగా దేవుని యొక్క ఆశీర్వాదం భవిష్యత్తులో మనకి దాచి ఉంచాడు. దాన్ని పొందుకునే వారముగా ఉంటాము. కీర్తనలు 45వ అధ్యాయము 7వ వచనంలో నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు కనుక దేవుడు నీ దేవుడే చెలికాండ కంటే హెచ్చగునట్లు నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు అని రాయబడి ఉంది. మనము నీతిని ప్రేమిస్తున్నామని, భక్తిహీనతను ద్వేషిస్తున్నామని రుజువుపరుచుకునటానికి మనకి జీవిత కాలము అవకాశము రాదు. నీతిని మనం ప్రేమిస్తున్నాము, భక్తిహీనతను ద్వేషిస్తున్నామని రుజువుపరుచుకోవటానికి గాడ్ విల్ allow us and test us in certain phases. దేవుడు కొన్ని దశలలో మనల్ని అనుమతించి వాటిలో పరీక్షిస్తాడు. ఆ ఫేజెస్ ఏంటంటే స్కూల్ అనే ఫేజ్, కాలేజ్ అనే ఫేజ్, వర్క్ ప్లేస్ అనే ఫేజ్. దేవుని ఎరగకుండా, దేవుని అంగీకరించకుండా ఉండి లోక సంబంధంగా జీవిస్తున్న ప్రజల మధ్య మన నుంచి దేవుడు పరీక్షిస్తాడు. అయితే ఈ సమయంలో మన గురి అయిన యేసుక్రీస్తు, మన నీతి అయిన యేసుక్రీస్తు వైపే మన దృష్టి ఉంది. ఆ నీతి అయిన ఆయననే మనం ప్రేమించుచున్నాము. కానీ ఈ లోక సంబంధమైన మాలిన్యమును, భక్తిహీనతను మనం ద్వేషించుచున్నామని మనం ప్రూవ్ చేసుకుంటే దేవుడు ఆనంద తైలంతో మనల్ని అభిషేకించి మన స్నేహితులలో చెలికాండ కంటే దేవుడు నిశ్చయముగా మనల్ని హెచ్చిస్తాడని వాగ్దానము చేశాడు. ఆ విధముగా దేవునిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించు వారముగా మనందరము ఎల్లప్పుడూ ఉండునట్లు పరిశుద్ధాత్మ దేవుని సహాయము, నడిపింపు సదాకాలము మనకి కలుగును గాక. మే గాడ్ బ్లెస్ దిస్ మెసేజ్. ఆమేన్. థ్యాంక్ యూ.